కేసీఆర్ ఒప్పందాలపై విచారణ, న్యాయ విచారణకు నిర్ణయం, డైలాగ్ వార్, విద్యుత్పై శ్వేతపత్రం. నిన్న జరిగినటువంటి వార్కి సంబంధించినటువంటి వార్ ముఖ్యమంత్రి రేవంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద విచారణకు నిర్ణయించారు. జ్యుడిషియల్ విచారణకు శాసనసభలోనే రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పరిస్థితులపైన ప్రభుత్వం సభలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వీటిపైన విచారణ గావించాలని జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేసినటువంటి నేపథ్యం ఉంటుంది. న్యాయ విచారణకు నిర్ణయం. ఈ చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ గత ప్రభుత్వం విద్యుత్ సెంటిమెంట్ అస్త్రంగా మలుచుకొని రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ఆర్థిక దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో 1000 మెగావాట్ల ఒప్పందంతోనే విద్యుత్ ఉపయోగించుకోకుండా డబ్బులు చెల్లించాలని ఉందని వివరించారు. ఈ ఒప్పందం వెనుక నాటి ప్రభుత్వ ఉద్దేశాలేందో విచారణలో తేలుతాయని వివరించారు. నాడు సభలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వీటిపైన నిలదీసింది. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుందని చెప్పుకొచ్చారు. డైలాగ్ వారు. చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇందులో 10,000 కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సెట్టింగ్ జరిగితే లేదా కమిషన్తో విచారణ జరిపించాలని ప్రభుత్వం జగదీష్ రెడ్డి కోరారు. ఈ విచారణ జరిపించిన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విచారణలో దోషులు జరిగితే వాళ్ళకి శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారం లేకుండా అసంబంధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. విద్యుత్పై శ్వేతపత్రం. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 3 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది. ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ అయినా శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ జగదీష్ రెడ్డి మాత్రమే తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడు. జగదీష్ రెడ్డి 10,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ సంబంధించినటువంటి విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఆయన సొంతంగా వాడుకున్నాడు, సొంతంగా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. 10,000 కోట్లు దీని మీద అనేటువంటి ఆరోపణల విషయంలో కూడా అదే తరహాలో జగదీశ్వర్ రెడ్డి కూడా వెంటనే స్పందించడం జరిగింది. ఒకవేళ ఎంక్వైరీలో నిజంగా నేను తప్పు చేసినట్టయితే, నేను 10,000 కోట్ల రూపాయలు నేను మోసం చేసినట్టయితే నా మీద ఎలాంటి ఎంక్వైరీ చేశారు, ఆ ఎంక్వైరీ చేయండి. ఆరోపణలు నిజంగా కాకపోతే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాను కూడా ఆయన నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఏదైతే జ్యుడిషియల్కి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒకవేళ దోషం జరిగితే వాళ్ళకు శిక్ష తప్పది, శిక్షకు అర్హులైనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ ఒప్పందాలపై విచారణ జరిగేటువంటి నేపథ్యం ఉంది.